సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. అది కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు అది బిల్ పాస్ అయితే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు ఒక ఫేస్బుక్ ఓపెన్ చేయాలన్న, ఒక మీడియాకి సంబంధించి ఏదైనా ఓపెన్ చేయాలంటే ఎంత దరిద్రమైన వీడియోస్, ఒక వాయిస్ పిల్లలు పక్కన ఉండంగా లేదంటే ఎవరైనా పక్కన ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ అట్లా పక్కన ఉన్నప్పుడు ఒక వీడియో ఆన్ చేయలేం. ఎంత దాని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన శ్రీరెడ్డి గారిని తీసుకోవచ్చు. అసలు ఇంకా పదాలు, ఆ మాటలు అయితే మనం వినక్కర్లేదు, చెప్పక్కర్లేదు. అలాంటి అసలు పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే కూడా భయం వేస్తుందండి. ఇప్పుడు మొన్నటి వరకు కరోనా టైంలో పిల్లలకు ఫోన్లు ఇచ్చాము, ఏంటి ఆన్లైన్ క్లాసులు అని అది అనేది. పిల్లలు పొరపాటున ఏదైనా మీడియాకు సంబంధించి ఫేస్బుక్ ఇలాంటివి ఆన్ చేస్తే కూడా ఎంతో భయం వేస్తుంది. ఎందుకంటే అందులో ఎంత అసహ్యమైన మాటలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ బిల్లు మాత్రం పాస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక ఆడపిల్లలు ఫోన్ తీసుకొని ధైర్యంగా మనం మీడియాకి సంబంధించి ప్రతిదీ కూడా సోషల్ మీడియాని చూడొచ్చు, మేము కూడా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు అన్న ఒక ధైర్యం వస్తుంది. నా వరకైతే అది చాలా బెస్ట్ అండి అసలు. ఎందుకంటే ఇదనే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఆంధ్ర ప్రజలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా అదృష్టవంతులు. మరి అలాంటి అదృష్టం అనేది తెలంగాణలో ఎప్పుడొస్తుందా అని మేమైతే చాలా ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే అలాంటి గొప్ప నాయకుడిని వాళ్ళు పొందారు అంటే చూడండి, ఒక కుటుంబంలో ఒక కొడుకు ఒక మంచి స్థాయికి వెళ్ళిన ఆ కుటుంబం పేరు ఎంతో గొప్పగా 10 మంది చెప్పుకునేలాగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగా ఆంధ్ర ప్రజలు నా ఇంటి పెద్ద కొడుకు అని చెప్పుకునేంత గర్వకారణంగా ఆయన ఒక పరిపాలన ఉంది. ఇంకా చెప్పాలంటే మాలాంటి ఒక ఆడపిల్లలు, శ్రీరెడ్డి గారు రీసెంట్గా అన్నారు, నిన్ను అరే పీకే నిన్నెవరు ఒక అన్న అని కూడా నిన్నెవరు ఏ ఆడపిల్ల పిలవదరా అన్నారు. కాదు, అన్న అని పిలవడం కాదు, ఆయనకి గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తాం ఆయన్ని. అంత గొప్పగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయన ఏది చేసినా కూడా, ఏ ఒక్క బిల్లు తెచ్చినా, ఏ ఒక్క సనాతన ధర్మం బోర్డు తెచ్చినా, ఏది తెచ్చినా కూడా ఒక ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏది చేసినా కూడా చాలా మంచి ఆలోచనతో చేస్తారని మాకు అపారమైన నమ్మకం ఉందండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? ఆళ్ళ నరేంద్ర అడ్వకేట్. అడ్వకేట్ అంటున్నారు కాబట్టి, నేను అసెంబ్లీ చూసారా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఓ బిల్లు తీసుకొచ్చి దీని మీద చర్చ జరగాలని చెప్పండి, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు మీద. దాని మీద అసలు ఏంటి అది ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో అది అత్యవసరం. ఈ రోజున సమాజంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రముఖ వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో నీచాతి నీచమైన పోస్టులు పెడుతున్నారు. ఓకే, ఏ రోజు కూడా గడప దాటి బయటికి రాని స్త్రీల మీద కూడా నీచాతి నీచమైన పోస్టులు పెడుతున్నారు. ఓకే, ఈ విధంగా చేస్తున్న వారికి ఒక భయం అనేది కలగాలి అంటే ఇలాంటి చట్టం తప్పనిసరిగా ఉండాల్సిందే. మీరే గత కొంతకాలంగా చూస్తున్నాం, అనేక మంది సైబర్ ఉన్మాదులను తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు. సో వీళ్ళందరూ ఏ ధైర్యంతో ఇలాంటి పనులు చేశారంటే, ఒక కఠినమైన చట్టం లేదు ఇప్పటిదాకా. ఇలాంటి వ్యక్తులతో డీల్ చేయడానికి ఒక కఠినమైన చట్టం అంటూ లేదు. కాబట్టి నేను అసెంబ్లీలో ఏదైతే ఒక బిల్ ప్రపోజ్ చేశారో ఇది 100% కరెక్ట్ బిల్ అని నా ఉద్దేశం. ఇలాంటి బిల్ రావడం వల్ల ఏమవుతుందంటే, రేపటి రోజున ఈ చట్టం అయిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే సైబర్ ఉన్మాదులు సమాజంలో అల్లకల్లను సృష్టిస్తున్నారో వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర ఉంచుకుని ఇట్లాంటి అసభ్యకరమైన నీచమైన పోస్టింగ్లు పెట్టకుండా ఉంటారనేది నా అభిప్రాయం. బ్రదర్ మీ పేరు? ప్రవీణ్. హైదరాబాద్, అదే తెలంగాణ, ఆంధ్రానా? ఆంధ్ర. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడ జాబ్ కోసం సర్చింగ్. ఓకే, ఇంకా అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అని ఒక బిల్లు తీసుకొచ్చి దాని మీద చర్చ జరగాలని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఎలా చూస్తారంటే, మామూలుగా తిట్టుకోవటాలు బాగా ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్క పార్టీ. సో ఇప్పుడు ఏంటంటే, ఆ బిల్లు తీసుకురావడం వల్ల ఆ తిట్టుకున్న వాళ్ళని కొంచెం సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనే దాన్ని బట్టే కదా బిల్ అది. సో ఆ బిల్ రావడం మంచిదే. మీరు పోయినసారి ఎవరికి ఓటేశారు? జగన్. పవన్ కళ్యాణ్ గారు ఆ బిల్లు తీసుకురావడం మంచిదే అంటారు అయితే? బిల్లు తీసుకురావడం అయితే మంచిదే, ఎందుకంటే ఏ పార్టీకైనా అది మంచిగా జరుగుతుంది కదా, దానివల్ల ఇబ్బంది ఉండదు కదా, ఎవరో తిట్టుకోకుండా కామ్గా ఉంటారు. అప్పుడు ఎలా ఉంది 6 నెలల పరిపాలన? ఎలా ఉంది పరిపాలన గురించి ఎందుకులే అన్న, పర్లేదు చెప్పండి. పర్లేదులే అన్న, వద్దులే వద్దు. పేరు? ఇందుమతి. పవన్ కళ్యాణ్ గారు ఒక 2 days బ్యాక్ అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అని చెప్పి దీని మీద చర్చ జరగాలని చెప్పి అన్నారు. దాని సారాంశం ఏంటి అసలు?
దాని సారాంశం ఏంటంటే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినా ఏం చేయకపోయినా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా మాట్లాడటం అనేది ఒక గొప్ప కీర్తిలాగా దాన్ని పెంచారనమాట. ఎలా అంటే ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే ఎలాంటి నీచమైన పదాలు వినాలో, ఎలాంటి నీచమైన వీడియోస్ చూడాలో అని భయం వేసేదనమాట ఎదుటి కార్యకర్తల మీద. వీళ్ళు చేసే అభివృద్ధి మీద పెట్టిన ప్రెస్ మీట్ల కంటే కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళ గురించి తిడుతూ వాళ్ళ గురించి పెట్టిన వీడియోస్ పోస్టులు ఎక్కువ అనమాట. మా సగటు ఆడవాళ్ళు అయితే సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే భయం వేసేది మాకు, ఇవాళ ఏం భూత పురాణాలు వినాల్సి వస్తుందో అని. అలాంటి టైంలో ధైర్యంగా పార్టీలో వర్క్ చేయడానికి వచ్చిన ఆడవాళ్ళకి కానీ, సగటు మహిళలు ఇంట్లో ఉండే మహిళలకు కానీ ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇవాళ రేపు ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఉంటుంది. చిన్న పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు. అలాంటి ఫేస్బుక్లో ఇలాంటి భూత పురాణాలు లేకుండా ఉండటం వల్ల, ఈ ప్రొటెక్షన్ బిల్ వల్ల చిన్నపిల్లలు అంటే కాలేజ్ పిల్లలు కూడా ధైర్యంగా ఈ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ని వాళ్ళ అభివృద్ధికి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ పిల్లలకు కానీ, లేడీస్కి కానీ, ఉమెన్కి కానీ, పాలిటిక్స్లో రాబోయే మహిళలకు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం. నిన్న 2 days బ్యాక్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అని తీసుకొచ్చారు. చూసారు అది? చూసాను. ఏంటి అసలు అది? అదేంటంటే ఈ ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లో సోషల్ మీడియాలో అబ్యూజింగ్స్ కానీ లేదంటే మార్ఫింగ్స్ కానీ చాలా ఎక్కువైపోయినాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే ఓకే, కానీ అది పర్సనల్గా తీసుకెళ్ళిపోయి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, వైసీపీ అయినా కావచ్చు, టీడీపీ అయినా కావచ్చు, జనసేన అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, అంటే ఒక రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీలు అయినా కానీ, హీరోలు అయినా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని సోషల్ మీడియాకు తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం, తిట్టడం అనేది అబ్సల్యూట్లీ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ యాక్ట్ తీసుకురావాలి అనేది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రపోజల్ నేనైతే పక్కా యాక్సెప్ట్ చేస్తున్నాను. విధంగా జనసేన పార్టీ తరఫున వాళ్ళ కార్యకర్తలు కూడా చేసి ఉంటారు కదా, దాన్ని ఎలా చూస్తారు? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. ఒక్కసారి గవర్నమెంట్ బిల్లు పాస్ చేసిన తర్వాత అబ్యూజ్ చేసిన వాడు వైసీపీ వాడైనా, జనసేన వాడైనా, టీడీపీ వాడైనా పక్కా తీసుకెళ్ళి లోపల వేయాల్సిందే. అలా ఉంటేనే ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ అనేది ఖచ్చితంగా మొత్తం ఆగకపోయినా కొంతవరకైనా కంట్రోల్ చేయగలుగుతాం. పక్కా ఇప్పుడు ఒకసారి బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఆ బిల్లుకి ఎవరు అతిథులు కాదు అనే మెసేజ్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఆ బిల్లుకు ఉపయోగం ఉన్నట్టు. అలా చేయలేని పక్షంలో ఆ బిల్లు ప్రవేశపెట్టి కూడా వేస్ట్. నేనేమంటున్నానంటే ఇది ఏ పార్టీకి అతీతం కాదు అనే విధంగా ఈ బిల్ అనేది తీసుకురావాలి. సో దానిలో ఉన్న రూల్స్ అనేవి అలా పెట్టాలి అనేది నేను అనుకుంటున్నాను. బ్రదర్ మీ పేరు? నా పేరు వీరా గడ్డ అండి. ఓకే, నేను అసెంబ్లీ చూసారా? చూసా. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక బిల్ పాస్ చేశారు సోషల్ మీడియా గురించి. దాని సారాంశం ఏంటి, అసలు ఎందుకు అది తీసుకురావాల్సిన పవన్ కళ్యాణ్ గారు? అదండి, సోషల్ మీడియా అబ్యూజింగ్ అగైనెస్ట్ ప్రొటెక్షన్ బిల్ అండి. ఇప్పుడు నార్మల్ పీపుల్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి 2006-05 అనుకుంటా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ పెట్టాడు. అప్పుడు కామన్ పీపుల్కి ఏదైనా జరిగితే ఆయన వచ్చి ఆదుకునేలాగా ₹1,00,00,000 ఇచ్చాడు. సేమ్ అలాంటిది ఈరోజు కూడా గత ప్రభుత్వం ఒక జనరేషన్ మొత్తం నాశనం చేసింది. ఎందుకంటే ఆ యూత్ని అంతా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం అనేది ఒక ఏమైంది, పిల్లలకి ఒక చెడ్డ అలవాటుగా మార్చేసి ఆ జనరేషన్ అంతా నాశనం చేసి దారుణంగా చేశారు. సో ఇప్పుడు ఆ రాడికల్ అయిపోయింది లైఫ్. ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు కొత్త వాళ్ళు ఏం చేయాలి, ఒక ఎంటర్ప్రీనర్షిప్ లేదా జాబ్ సంబంధించి దేశానికి ఉపయోగపడాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక పోస్ట్ పెట్టి ఒక మానసిక పైశాచిక ఆనందం పొందడం అనేది అలవాటు చేశారు. అలవాటు చేసి ఏమైంది, అందరి మీద అబ్యూజింగ్ పోస్టులు పెట్టడం, జనరేషన్ టైం అంతా సోషల్ మీడియాలో వేస్ట్ చేయడం, ఇవంతా ఇప్పుడు ప్రొడక్టివిటీ లేదు దేశానికి. ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలో చూస్తా పోస్టులు పెట్టుకుంటా ఉంటే ప్రొడక్టివిటీ ఎలా వస్తుంది? సో ఇది చాలా అభ్యంతకరమైన పదాలు అనమాట. ఇది మనం చెప్పకూడదు ఇక్కడ మీడియా పరంగా. సో అంత దారుణమైన యూత్ని ఒక పక్కకి తీసుకెళ్లారు. సో పవన్ కళ్యాణ్ ఒక సదుద్దేశంతో యువతకు కావాల్సిన ఒక దిశానిర్దేశం చేయడానికి ఈ యాక్ట్ పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇప్పుడు జనానికి కావాల్సిన ఒక మెసేజ్ ఇవ్వాలి. యాక్చువల్గా ఏదైనా ఉంటే నీకు బాధ్యతగా మెసేజ్ ఇవ్వాలి. ఇక్కడ బాధ్యత మెసేజ్ లేదు. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎవరైతే రాడికల్ యాక్టివిటీ చేశారో వాళ్ళ నుంచి సమాజాన్ని రక్షించడానికి అబ్యూజింగ్ ఈ ప్రొటెక్షన్ బిల్ పెట్టారు. సో ఇది బెస్ట్గా వెళ్ళిద్ది. నాకు తెలిసి ఇది దేశవ్యాప్తంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి ఇది ఇంప్లిమెంట్ అయ్యాక. ఎందుకంటే దీని విలువ ఏంటో తర్వాత తెలిసిద్ది. సో పవన్ కళ్యాణ్ గారు మంచి స్టెప్ తీసుకున్నారు. సో ఒక సద్భువన వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలని మంచి సదుద్దేశంతో ఈ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది వెరీ సూన్ లైవ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఫలితాలు అన్నీ చూస్తాం. సో అది మంచిదండి. అది అలాగే ఆయన 2019లో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అబ్యూజ్గా చేసి వాళ్ళ తల్లిని తిట్టించడం
స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇది అదే గవర్నమెంట్తో కలిసి నడుస్తున్నారు కదా, అదే 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 పార్టీతో కలిసి నడుస్తున్నారు, ఎలా చూస్తారు దాన్ని? అదే అండి, కరెక్ట్ అండి. అది నేను కూడా విన్నాను. లోకేష్ గారు మీరు మా అమ్మగారిని అవమానించారని క్లియర్గా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని నేను విన్నాను. నా దగ్గర కూడా ఉంది ఆ వీడియో, కావాలంటే చూపిస్తాను. సో అవునండి, మిస్టేక్ చేయటం అనేది అందరు కామను. కాబట్టే కదా అదే గవర్నమెంట్ చేత చేపిస్తున్నాడు. మళ్ళీ ఈరోజు చూడండి, ఏదైతే వాళ్ళే దూషించారో వాళ్ళ అమ్మగారిని, అదే గవర్నమెంట్ తోటి జతకట్టి వాళ్ళ మనసే మార్చేసి వాళ్ళతోటే చేపిస్తున్నాడంటే ఇట్స్ అ గ్రేట్ కదా. ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ చేత చేపించి దాన్ని కరెక్ట్ చేపిస్తున్నాడు. అదే అన్న, ఒక మనిషి తాలూకు నిజాయితీ, ఒక మనిషి తాలూకు వ్యక్తిత్వం అనేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అది గవర్నమెంట్ అన్నోళ్ళ గవర్నమెంట్ చేత ఇప్పుడు యాక్ట్ పాస్ చెప్తా చూడండి రేపొద్దున. అదే కదా సమాజానికి కావాల్సింది. ఒక మెరుగైన సమాజం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో దాని గురించి మనం తీసుకోవాలి. అలాగే నిన్న మొన్న చూస్తే శ్రీరెడ్డి కానీ, రామ్ గోపాల్ వర్మ, లేకపోతే పోసాని మురళీకృష్ణ, వీళ్ళంతా దారుణంగా మాట్లాడారు తెలుసు పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు ఒకళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఏమో నన్ను క్షమించండి, నేను ఇంకా మారిపోతాను అని చెప్పి, చేంజ్ అవుతాను అని చెప్పి అని అడుగుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? వదిలేయమంటారా, లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారు ఏమన్నా? యాక్చువల్గా ఇది ఒక రాజకీయ క్రీడ అండి. ఆ రాజకీయ క్రీడలో వాళ్ళు చీడ పురుగులు, ఆ చీడ పురుగుల్ని యాక్చువల్గా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. ఆ చీడ పురుగులకు మందేసి పెంచారు. పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా మానసికంగా, ఇది దాన్ని ఏమంటారు, మానసిక యుద్ధం చేశారన్నమాట ఆయన మీద. ఇలాంటి చిన్న చీడ పురుగులకి ఆయన సూర్యుడు లాంటి చెప్పండి. ఈ చిన్న చీడ పురుగు ఇది అవుతాడా? వాళ్ళు చేసిన పిచ్చాట అనమాట అది. కాకపోతే వదలకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే ఉంది నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది వాళ్ళు ఏమనుకుంటారు, ఒకప్పుడు సిగరెట్ తాగడం, మందు తాగడం ఫ్యాషన్ అనుకున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టడం ఒక ఫ్యాషన్గా మార్చేసే పరిస్థితి తెచ్చారు గత ప్రభుత్వం. సో అది మార్చాలని కదా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వదలకూడదండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మంచి చేయకపోగా సమాజం మీద ఒక చెడిని చిమ్ముతున్నావు సోషల్ మీడియా రూపంలో. సో ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి తగిన మానసిక చికిత్స చేయించాలి, వాళ్ళకి తగిన జరిమానాలు వేయించాలి. అవసరమైతే వాళ్ళకి తగిన ఏదైతే న్యాయ నిపుణులు ఉంటారో మనం నిర్ణయం తీసుకోకూడదు. న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా వీటి మీద ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలి. వాళ్ళ మీద చర్యలు మాత్రం తీసుకోవాలి. ఎలాంటి చీడ పురుగులు మాత్రం, రాజకీయ చీడ పురుగులను తొలగించాలి. దానికోసం కదా పవన్ కళ్యాణ్ వచ్చాడు. సో ఆయన వందల వేల కోట్లలో వచ్చే ఆదాయాన్ని వదులుకొని వచ్చాడు. వాళ్ళ బాహుబలి లాంటి సినిమాలు ఇవన్నీ ఆయన తీయాల్సినవి. యాక్చువల్గా ఆయన వదులుకొని ఇటు వచ్చాడంటే ఖచ్చితంగా అది సమాజానికి ఉపయోగపడేదే. సో గ్యారంటీగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తీసుకునేటట్టు గవర్నమెంట్ చట్టాలు రూపొందించాలి. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయిన తర్వాత పంచాయతీరాజ్ కానీ, అడవి శాఖ మంది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేశారు? కొత్తగా ఆయన ఏం చేశారు అంటారు? మొదట ఆయన చట్టాలను అర్థం చేసుకున్నాడండి. ఏదైతే 4 ఉన్నాయో ఆయన శాఖలు, ఒక శాఖకు సంబంధం లేదు. ఒకటి పంచాయతీరాజ్, రెండోది మంచినీటి రక్షత, మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ, 4వది అటవీ శాఖ. 4 భిన్న రూపాలను తీసుకొని ఆయన అందులో ఉన్న సబ్జెక్ట్ న్యూస్ ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు ఆయన సినిమా స్టార్, ఈజ్ అ గ్రేట్ స్టార్. కానీ ఆయన తెలియని సబ్జెక్ట్ అంతా నేర్చుకుని ముందు అండర్స్టాండ్ చేసుకుని అధికారులు అందరూ కూర్చోబెట్టి వాళ్ళ చేత పని చేస్తున్నాడు. ఈరోజు మొన్న కదా గ్రామ సభ్యులు వరల్డ్ గిన్నీస్ రికార్డు కొట్టాం కదా. ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈజ్ డన్ అ గ్రేట్ విక్టరీ కదా. గత 1000 ఏళ్ల చరిత్రలో చూసుకున్నా కూడా ఇలా ఎప్పుడు జరగలేదు. ఇంతకన్నా ప్రక్షాళన ఏం చేయగలడు ఆయన? ఒక మనిషి గిన్నీస్ రికార్డులు వరల్డ్ వైజ్గా గ్రామ సభలు జరిపించాడంటే అందులో ప్రక్షాళనే కదా. దానికి సంబంధించి ఇప్పుడు రేపు మీకు అటవీ శాఖకు సంబంధించిన ఇవి ఉన్నాయి కదా, ఎర్రచందనం, అవి కూడా వేయబోతున్నారు కదా. దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా. మీరు కర్ణాటకతో పోయి, అసలు కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ మనం 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర 5 వేణుగులు కూడా తెచ్చాడు కదా. వాళ్ళ ఎంఈఓకి తెచ్చుకున్నాడు కదా. ఒకప్పుడు కాంగ్రెస్ హటావో అన్న వ్యక్తే మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్తో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ఒప్పందం చేసుకొని 5 ఏనుగులు తెచ్చాడు కదా మనకి. ఇంకెంత మించి ఏం చేయాలి చెప్పండి? ఆయన అర్థం చేసుకుని ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ దాని మీద కూర్చుంటాడు 1 by 1. ఇప్పుడు యువతకు కావాల్సిన ఏదైతే ఇన్నోవేషన్ ఉందో ఆయన తీసుకుంటాడు. ఆల్రెడీ ఇస్రోకి వెళ్ళి మాట్లాడి వచ్చాడు కూడా. నాకు కాదు కొట్టాల్సింది, మీరు చప్పట్లు సైంటిస్టులు కొట్టండి అని చెప్పాడు. మనం వింటే వీడియో విజువల్స్ తెలుస్తాయి. సో ఆయన ఒక్కొక్క శాఖను అర్థం చేసుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. సో సమగ్ర భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు భవిష్యత్తు తీయడానికి వచ్చాడు. మనం అందరం ఆయనతో పాటు నడిచి మనం కూడా నేర్చుకొని ఆయన అంత అయ్యేలాగా చేసుకోవాలి. ఎందుకు ఆయన రోజు స్టేజ్ మీద లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పి హోమ్ మినిస్టర్ మీద ఫైర్ అవడం చేస్తారు? అంటే గవర్నమెంట్ సరిగ్గా లేదనా? గవర్నమెంట్ సరిగ్గా కాదు, ప్రజలు విచ్చలవిడితనాన్ని ఆయన ప్రశ్నించాడు. సో ఆ విచ్చలవిడితనం ఎప్పుడూ ఉంటుంది. 1000 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కానీ, రేపు కూడా. కానీ సరైన టైంలో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ స్పందించకపోతే అది ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పే. అది సేమ్ గవర్నమెంటా పక్క గవర్నమెంట్ అనవసరం. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మనం తప్పులు చేస్తే అడగడా? పవన్ కళ్యాణ్ అదే చేశాడు. ఆయన పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో
మన ప్రభుత్వం ఉందో పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అడిగే హక్కు ఉంటుందో అడుగుతాడు కూడా. అసలు ఆయన చెప్పిందే ప్రశ్నించడానికే పుట్టాను అన్నాడు కదా, పార్టీయే పెట్టింది, మరి అడుగుతాడు. ఆయన సొంతగా చెప్పాడు కదా, నాకు ఒక చట్టం మీకు చట్టం ఉండదు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలదీసే చట్టం అని ఇప్పుడే చెప్పాడు కదా. అందుకే సేమ్ గవర్నమెంట్ అయినా, ఇద్దరు ఉమ్మడి గవర్నమెంట్ అయినా సరే ఆయన అడుగుతాడు, అడగాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే కదా పనితీరును ప్రశ్నించాలి, ఆయన చేసే పనితీరును కూడా మనం ప్రశ్నించవచ్చు. అదే పవన్ కళ్యాణ్ చేశాడు. మీరు హోంశాఖలో ఇలా ఇన్ని జరుగుతున్నప్పుడు చూస్తా ఎందుకుంటారు? కరెక్ట్గా అడిగాడు. అది అడిగితేనే కదా ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు గత ప్రభుత్వాలకి మన ప్రభుత్వానికి తేడా ఏంటి? మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం రివ్యూ చేయనప్పుడు, శాంతి భద్రతలు లేకపోతే కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మీకు కొత్త ఎంఓలు జరగవు. ఎంఓలు అంటే ఏంటి? ఒక బిజినెస్ రావాలంటే వాళ్ళకి మనకు అండర్స్టాండింగ్. ఇక్కడ ఇప్పుడు రిలయన్స్ పెట్టాలనుకుంటున్నారు, రేపు చిట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటున్నారు. ఇలాంటి అలజడులు జరిగితే కొత్త పెట్టుబడులు మనకు వస్తాయా? రానప్పుడు యువతకు ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? సో ఆయన కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు, ప్రతిదీ కరెక్ట్గా చేస్తున్నాడు 100%. ఎవరు దేశంలో ఏమో మోడీ చేస్తున్నాడు లేదు, మోడీతో పోల్చుకుంటే ఏమో చాలా బెస్ట్గా అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ప్రతిదీ రివ్యూ చేస్తున్నాడు. ఆయన 4 శాఖలు కాకుండా 5వది డిప్యూటీ, 5 కాకుండా హోమ్ కూడా చూస్తున్నాడంటే అసలు ఎంత జీనియస్, ఇంటెలిజెంటో, ఎంత మంచోడో అర్థం చేసుకోవట్లేదు జనాలు. అది అర్థం కాకుండా ఏదో మాట్లాడితే మనం ఏం చేయలేం. ఎవరు చేస్తారండి 5 కాక 6వది మానిటర్ చేస్తానంటే అర్థం చేసుకుంటే ఆయన మనిషా లేకపోతే ఇంకేమన్నా మెషినా? చాలా మంచి పని చేస్తున్నారు, అది కరెక్ట్ అడగాలి.